నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త మధు నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త మధు నిద్రమాత్రలు వేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. నారాయణపూర్ గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్న సమయంలో గ్రామ సర్పంచ్ భర్త మధును టార్గెట్ చేసి గ్రామంలోని కొందరు రాజకీయ దురుద్దేశంతో ప్రజలను రెచ్చగొట్టి అవమానకరంగా మాట్లాడడంతో భరించలేని సర్పంచ్ భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. నారాయణపూర్ గ్రామ సర్పంచ్ భర్త ఆత్మహత్యా ప్రయత్నం విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మధును పరామర్శించి డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని 24 గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని తెలిపారు. సర్పంచ్ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఓదార్చి వివరాలు అడిగి మెరుగైన చికిత్స కోసం అవసరమైతే హైదరాబాద్ కు తరలించాలని డాక్టర్లను కోరారు. నారాయణపూర్ గ్రామాన్ని గతంలోనే గత ప్రభుత్వం ముంపు గ్రామంగా ప్రకటించక కొంతవరకే పరిహారం ఇవ్వడంతో అక్కడ బాధితులు 2 వర్గాలుగా విడిపోయారని ఎమ్మెల్యే సత్యం తెలిపారు. మేము కూడా దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పరిహారం అందిస్తామని ఇదివరకే తెలిపామని ప్రజలు దీన్ని గమనించి సహకరించాలని కోరారు. నారాయణపూర్ గ్రామస్తులు ఎవరు కూడా ఇలాంటి రాజకీయ దురుద్దేశాలు చేయవద్దని దశల వారీగా ముంపు గ్రామంగా ప్రకటించి పూర్తి పరిహారం అందిస్తామని ఇలా సర్పంచ్ పై నిందలు వేసి ఆయన ఆత్మహత్యను పురుగొల్పడం సమంజసం కాదని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం చవకపారు పనులు మానుకోవాలని, ప్రజల మేలు కోసం పనిచేయాలే తప్ప రాజకీయ పబ్బం గడపడానికి కాదని సూచించారు. బాధితుడు దీకొండ మధుకు మెరుగైన చికిత్స అందించి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అధికారుల దృష్టికి వారి దృష్టిలో తీసుకెళ్ళాను. నేను కూడా చాలాసార్లు ధైర్యం చెప్పిన, నేను నీకు అండగా ఉంటాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పిన. బట్ ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. కొంతమంది కావాలని చెప్తున్నారు. కలెక్టర్ కంప్లైంట్ చేయడం, వివిధ స్థాయిల్లో కంప్లైంట్ చేయడం, ఇదని కూడా చాలా సిన్సియర్. ఇప్పటికి కూడా ఆయన కార్డియాక్ హార్ట్ పేషెంట్, ఇప్పటికి ఆల్రెడీ స్టంట్ పడ్డది. నేను చాలాసార్లు కూడా ధైర్యంగా చెప్తున్నాను, ఇట్లాంటి ధైర్యంగా ఉండి ఏం కాదు, మేము అందరం ఉన్నామని చెప్పినప్పుడు కూడా ఈరోజు మనస్తాపం చెంది ఓవర్ డోస్ టాబ్లెట్స్ వాడినట్టు ఇప్పుడైతే కొంత స్టేబుల్గా ఉన్నట్టు కనబడుతుంది. డాక్టర్లు అయితే 24 hours వరకు అబ్జర్వేషన్ ఉంటారు. అప్పుడే 24 hours వరకు మేము డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నాను. నేను ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే హైదరాబాద్ కూడా తరలించడానికి ట్రై చేస్తాను. తెలియదు ఆ గ్రామంలో మరి ఎవరు. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ సర్పంచ్ యొక్క భర్తను ఆ ఊరికి చెందినటువంటి అనేక మంది గెలిచిన తెల్లారి నుంచే కుల వివక్షతోటి రకరకాలుగా ఇబ్బందులు పెడుతుండ్రు. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి వారి దృష్టి కూడా తీసుకెళ్ళాను. నేను కూడా చాలాసార్లు ధైర్యం చెప్పిన, నేను నీకు అండగా ఉంటాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానని చెప్పిన. బట్ ఎక్కడ కూడా ప్రతిరోజు కూడా ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది కావాలని చెప్తున్నారు. కలెక్టర్ కంప్లైంట్ చేయడం, వివిధ స్థాయిల్లో కంప్లైంట్ చేయడం, ఇదని కూడా చాలా సిన్సియర్. ఇప్పటికి కూడా ఆయన కార్డియాక్ హార్ట్ పేషెంట్, ఇప్పటికి ఆల్రెడీ స్టంట్ పడ్డది. నేను చాలాసార్లు కూడా ధైర్యంగా చెప్పినా, ఇట్లాంటి ధైర్యంగా ఉండి ఏం కాదు, మేము అందరం ఉన్నామని చెప్పినప్పుడు కూడా ఈరోజు మనస్తాపం చెంది ఓవర్ డోస్ టాబ్లెట్స్ వాడిందంటే ఇప్పుడైతే కొంత స్టేబుల్గా ఉన్నట్టు కనబడుతుంది. డాక్టర్లు అయితే 24 hours వరకు అబ్జర్వేషన్ ఉంచారు. అప్పుడే 24 hours తర్వాత మేము డిసిషన్ తీసుకుంటామని చెప్తున్నారు. నేను ఒకవేళ ఇబ్బంది ఏమైనా ఉంటే హైదరాబాద్ కూడా తరలించడానికి ట్రై చేస్తున్నాను. వేధింపులకు గురి చేసింది తెలియదు ఆ గ్రామంలో మరి ఎవరు వాళ్ళ సర్పంచ్గా చూస్తాను.